హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో దేవుని సన్నిధిలో కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉండి ప్రసంగి గ్రంథము నుండి మన ఇంట్రడక్షన్ మీరంతా కూడా విని ఉన్నారు. మరి దీన్ని రాసినటువంటి వారు, దీంట్లో ఉన్నటువంటి భావం ఏంటి, దీన్ని ఎవరు రాయించారు, ఎవరిని ఎన్నుకున్నారనే విషయాలు మనం చూసాం. రాజు అయినటువంటి సొలొమోను జ్ఞానిగా ఉండి, జ్ఞానము సంపాదించిన వాడిగా ఉండి ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొంది దేవుడిచ్చినటువంటి కృపను పొందుకొని ఆయన ఇదంతా కూడా మరి పరిశీలన చేస్తూ ఉన్నటువంటి విషయాలు మనం గమనించాం. సరే, డైరెక్ట్గా దేవుని యొక్క వాక్యంలోకి వద్దాం. దీంట్లో ఉన్నటువంటి 12 అధ్యాయాలను కూడా మనం ప్రతిరోజు ఉదయము సాయంకాలం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక్కడ పొద్దుట మనం చదువుకున్నటువంటి వాక్యాలు 11 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ప్రసంగిగా సొలొమోను ఏం చేశాడో, ఆయన చేసింది ఏంటో ఈ 12వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూడగలం. మీరు ఎవరైనా చదవగలరా? 12వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివినట్లయితే ప్రసంగిగా సొలొమోను ఏమి చేశారో అనే విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. చదువు. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులను పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను. 10 వరకున చదవాలి. బైబిల్ అంతా చదవకూడదు. 2 వచనాలు అన్నాను, 2 చదవాలి. అది చాలా సంతోషం. ఇక్కడ ఏదైతే చెప్పారో ఆ విషయాల్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రసంగిగా సొలొమోను ఏం చేశారో అది ఈ 12 అధ్యాయము 9-10 వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం కదా. జ్ఞానాన్ని వెతికి దాన్ని తెలియజేసేందుకు సరైనటువంటి పదాలని ఎన్నుకొని ప్రజలకు ఆయన ఉపదేశించారు. ఇక్కడ ప్రసంగి అని అనువాదం చేసినటువంటి మాట ఏదైతే ఉందో అది హిబ్రూ భాష. హిబ్రూ భాషలో దానికి అర్థం ఏంటంటే ఉపదేశకుడు లేదా గురువు. ఈ 2 మాటలు అక్కడ హిబ్రూ భాషలో మనకి అర్థమవుతూ ఉంటాయి. ప్రసంగి అనేటువంటి అనువాదం, హిబ్రూ అనువాదానికి అర్థం ఏంటంటే ఉపదేశకుడు లేక గురువు అనేటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి. సొలొమోను తన ఉపదేశముల అధిక భాగాన్ని నోటి మాటల ద్వారా కాక ఆయన ఏం చేశాడంటే రచనల ద్వారాగా, చేతల ద్వారాగా ఆయన చేస్తూ ఆయన రచించినటువంటి గ్రంథాల్లో సామెతల గ్రంథం అధిక భాగం, ప్రసంగి, పరమగీతం, ఇవన్నీ కూడా ఈ 3 ఈ సొలొమోను రచించినటువంటి విషయాలు. ఈ గ్రంథాలని మనం జాగ్రత్తగా మనం గమనించవచ్చు. 1 సామెతలు, 2వది ప్రసంగి, 3వది పరమగీతాలు. ఈ 3 గీతాలు కూడా సొలొమోను రచనలే. ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు మనం ధ్యానిస్తున్నాం, ప్రతిరోజు కూడా మనం చదువుకుంటూ వెళ్తూ ఉన్నాం. దేవుని పట్ల భయభక్తులు, ఆయన వాక్కు పట్ల విధేయత కూడా వ్యర్థము అని సొలొమోను ఉద్దేశం కాదు.
అంటే జ్ఞానిగా ఉన్నటువంటి వ్యక్తులు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి మేము జ్ఞానవంతులము, విద్యావంతులము, సైంటిస్టులము, గొప్పవారము అనుకున్నంత మాత్రాన దేవుడు అనేటువంటి ఆ పవిత్రమైనటువంటి స్థానం లేదా పవిత్రమైనటువంటి ఆ మాట, పవిత్రమైనటువంటి ఆయన సన్నిధి మనిషికి వద్దనేటువంటిది ఆయన ఉద్దేశం మాత్రం కాదు. అందుకే మనం మొదటి కొరింథీయులకు వ్రాసినటువంటి పత్రిక బైబిల్ ఉన్నవారు మీరు జాగ్రత్తగా మీరు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం, లాస్ట్కి రండి, 58వ వచనం. పౌలు గారు అక్కడ ఏం చెప్తున్నారో మనం విందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు చేయు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏం చెప్తున్నారండి? మళ్ళొకసారమ్మా. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని మీరు ఎరిగి. బాగా గమనించండి, మన ప్రయాసం ప్రభువులో ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు సేవలో పాల్పంపులు పొందుతూ ప్రభు యొక్క మందిరాల్లో సేవ చేస్తూ ప్రభు యొక్క మందిరానికి మీరు చేయవలసినటువంటి కార్యాలు మీరు చేస్తూ మీరు ఏవైతే చేస్తున్నారో, ఏవైతే ఇస్తున్నారో ఇవన్నీ ప్రభువు నుండి అవి వ్యర్థమని మీరు ఎంచకండి. అవి వ్యర్థమైనవి కావు అని అనుకోకండి. అన్నీ కూడా వ్యర్థమైనవి కావు. దేవుని యొక్క దృష్టిలో మీరు చేసినటువంటి ఉపకారములు, మీరు చేసినటువంటి కార్యాలు, మీరు చేస్తున్నటువంటి సేవ, మీరు ఇచ్చినటువంటి ఈ బహుమానాలు అవన్నీ ఎంత మాత్రమును వ్యర్థమైనవి కావు దేవునిలో అని మీరు గుర్తెరిగి. తర్వాత వాక్యం, స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. ఒక్కసారి ఈ మాటను బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో ఉన్నవారు, అహంకారంగా ఉన్నవారు, గర్విష్ఠులుగా ఉన్నవారు ఈ చెప్తున్నటువంటి మాటలు, పౌలు గారు చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకుందని ఏదో పట్టుకెళ్ళి ఇచ్చేసాం, మనకుంద కదని ఏదో చేసేసాం, తర్వాత మనం ఏదో కావాలని మన పేరు తెచ్చుకుందామని చేసామనుకుని కొంతమంది విర్రవీగుతూ ఉంటారు. అట్లాంటి వారికి ఇది చెంపదెబ్బ లాంటిది. పౌలు గారు చెప్పేది, మనం ఏదైతే చేస్తున్నామో ఆ దేవుళ్ళు స్థిరం, ఆ దేవుళ్ళు స్థిరమైంది. నువ్వు చేసే పని ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉంటుందది. దేవుడు అంగీకరించినటువంటి కార్యం అది. కాబట్టి దేవుని సన్నిధానంలో దాన్ని నువ్వు జాగ్రత్తగా నిలబెట్టుకోవలసినటువంటి బాధ్యత ఉంది. ఆ దేవుని సన్నిధిలో నువ్వు ఉండవలసిన బాధ్యత ఉంది. దేవుని సన్నిధిలో నువ్వు స్థిరుడుగా ఉండవలసిన బాధ్యత నీకు ఉంది. కానీ నీ సొంత అవసరాలకో, నీ సొంత తలంపులకో, నీకున్నటువంటి హృదయ ఆలోచనల నుండో ఆ దేవుని సన్నిధి నుండి నువ్వు కనుక పారిపోతా నష్టం ఎవరికో తెలుసా? నీకే, ఎవరికి కాదు, అది నీకే. అందుకే ఇక్కడ ప్రసంగి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. దేవుని పట్ల భయభక్తులు, ఆయన వాక్కు పట్ల విధేయత చాలా అవసరం అనే విషయాన్ని ఇక్కడ మనం 2-3 వచనాల ద్వారాగా మనం చూసుకోవచ్చు. వ్యర్థం వ్యర్థం అంటున్నాడు ఈ ప్రసంగి. కేవలం వ్యర్థం వ్యర్థం అని చెప్పుకుంటూ ఉన్నాడు. సూర్యమండలం క్రింద మనుషులు చేసే కష్టమైన పని అంతటి మూలంగా ఎవరికి ఏం ప్రయోజనం? చూసారండి, ఎవరికి ఏం ప్రయోజనం? ఇవన్నీ కూడా ఆయన వేదాంత పరంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట, సొలొమోను గారి యొక్క ఉద్దేశము దేవుని సన్నిధిలో ఉన్నవారికి అది గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన. ఎంత జ్ఞానమున్నా, ఎంత ఐశ్వర్యమున్నా, ఎంత నీకు ఏది ఉన్నా కూడా దేవుని సన్నిధి కనుక నీకు లేకపోతే
నీ బ్రతికే వ్యర్థము, నీ జీవితమే వ్యర్థమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చక్కగా ఇంకా కిందకి మనం ఈ విషయాలన్నీ కూడా మనం చూసుకుంటూ పోయినట్లయితే ఈ సూర్యమండలం కింద అంటే దేవునితో నిమిత్తం లేకుండా సొంతంగా మనుషులు పడే ప్రతి ప్రయాస వ్యర్థమని ఆయన అక్కడ చెప్తూ ఉన్నాడు. సూర్యమండలం కింద అంటే ఇక్కడ భూమి మీద దేవుని సహాయం లేకుండా మనుషుడు చేసేటువంటి ప్రతి పని కూడా వ్యర్థము అని అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకే ఈ వ్యర్థమని ఈ గ్రంథం అంతా కూడా చదివితే ఇంచుమించు 35-40 సార్లు మనకి ఇక్కడ కనపడుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ పుస్తకం చివరిలో మనం గమనించినప్పుడు మనుషులు ఎలాగుండాలో అనే విషయాన్ని చెప్పాడు. మనుషులు ఎలాగుండాలి, సూర్యుని కింద వ్యర్థమైన వాటి నుంచి తప్పించుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం అని సొలొమోను సూచించాడు. ఈ లాస్ట్ లో ఉన్నటువంటిది ఈ అధ్యాయం ఈ యొక్క పుస్తకం యొక్క ఎండింగ్ లో ఉన్నటువంటి విషయాలు మనం చూడవచ్చు. వాటిలోను చదవమని నేను అంటలేదు, కానీ ఆఖరులో ఉన్నటువంటి ఆఖరు అధ్యాయం 12 అధ్యాయంలో లాస్ట్ మాటలు మనం చదివినట్లయితే అక్కడ కనపడుతూ ఉన్నాయి. మనము క్రింద ఈ సూర్యుని క్రింద వ్యర్థమైన వాటి నుంచి తప్పించుకోవాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గాన్ని సొలొమోను అక్కడ సూచించాడు. అదేంటంటే సూర్యుని పైన ఉన్నవానితో సరి అయిన సంబంధము కలిగి ఉండటం. ఎవరున్నారండి సూర్యుని పైన? ఎవరున్నారు సూర్యుని పైన? మహోన్నతుడైన దేవుడు, ఉన్నతుడైనటువంటి దేవుడు, అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానాధిపతి అయినటువంటి ఆ దేవుడు అక్కడ ఉంటూ ఉన్నాడు. ఆయన ఈ సూర్యుని క్రింద నువ్వేది కలిగి ఉన్నా, ఏది చేసినా వ్యర్థం అని చెప్తూ ఆఖరికి వచ్చేటప్పటికి ఈ గ్రంథం అంతా కూడా పూర్తి అయ్యేటప్పటికి అని చెప్పేది, బాబు ఈ భూమి మీద నువ్వేమి చేసినా కూడా అంత వ్యర్థమేనయ్యా, కానీ ఆ సూర్యుని పైన ఉన్నటువంటి వారితో నువ్వు కలిసి ఉండటమే, వారితో టైఅప్ అవ్వు. భూమి మీద ఉన్న వాళ్ళతో కాదు టైఅప్ అవటం, వారితో టైఅప్ అయితే నీకు బ్రతుకుంటుంది, వాళ్ళతో టైఅప్ అయితే నీకు గొప్ప శక్తి ఉంటుంది, పరలోకం ముక్తి ఉంటుందండి, పరలోక మార్గానికి ఉంటుంది. మనం ఎవరో ఈ లోకంలో మనకి ఎవరో సాయం చేసే వాళ్ళతో ఉంటాం, లేదా ఎవరైనా ఆదరించే వాళ్ళతో ఉంటాం, మనం కొంచెం పోషించే వాళ్ళతో ఉంటాం. మంచిదే, ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాంటి కుక్క స్వభావం ఉండకూడదు, కృతజ్ఞత స్వభావంతో నీకు హెల్ప్ చేసేవారికి ఎప్పుడు కూడా విధేయులుగా ఉండాలి. వారికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ బ్రతుకంతా కూడా నీకు చేసిన మేలులు మర్చిపోకుండా అట్టి వారిని కాపాడుకుంటూ ఉండాలి. అవసరానికో చేసుకొని అవసరానికి తీర్చుకొని వదులుకుంటాం కాదు ఏ మనుషుడైనా. ఆయన చెప్తున్నటువంటిది ఇవన్నీ వ్యర్థమంటున్నాడు ఆయన. ఇలాంటి వాళ్ళు ఉంటారండి, ఇలాంటి వ్యక్తులు ఉంటారండి, ఇలాంటి అసలు ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులు కనపడుతూ ఉన్నారు ఆయనకి. అన్ని కూడా అనుభవం, అన్ని కూడా సొలొమోను పరిశీలన చేస్తూ చూస్తున్నాడు. కృతజ్ఞతాహీనుల కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా వ్యర్థమే. కానీ నీకు సహాయం చేసిన వారు, నిన్ను ఆదరించిన వారు, భూమి మీద నిన్ను ఆదుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ నిన్ను కాపాడుకుంటూ అందరికంటే కూడా సూర్యుని కంటే పైన ఉన్న వానితో నీవు టైఅప్ అయి ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో టైఅప్ అయి ఉండాలి మనం. ఎప్పుడైతే దేవునితో టైఅప్ అయి ఉన్నామో జీవితకాలం మన తరాలు బాగుంటాయండి. ఈరోజు ఏదో మనం మాట్లాడి ఏదో చేసేసుకొని 2 రోజులు గడిపేసుకొని ముందుకెళ్ళిపోవటం కాదు. సింహం చూడండి, అడవికి రాజు, నీతిగా బతుకుతుంది. అవసరమైతే ఆకలి తలమటించి చనిపోద్ది. ఆ స్టేజిలో అడ్డమైన గడ్డి తినదు, అడ్డమైన ఆలోచనలు చేయదు. సింహమే. మన యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభుల వారి బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఆయనతో టైఅప్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి జ్ఞానం వస్తుంది. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటిది ఉంటుంది. లేకపోతే ఒకరికొకరు ముఖముఖాలు చూసుకొని
బ్రతకడం తప్ప ఇంక రెండో జ్ఞానం మనుషుడికి ఉండదండి, ఉండదు. ఈ వాక్యాలను పరిశీలన చేసుకోండి, చదవండి, బైబిల్ చదవండి, వాక్యాలని ధ్యానం చేసుకోండి. అంత వ్యర్థమని చెప్తున్నాడు. భూమి మీద కనపడే ప్రతిదీ వ్యర్థమే. నువ్వు పడుచున్న పాటలు వ్యర్థం, నువ్వు వెళ్తున్న మార్గాలు వ్యర్థం, నువ్వు మాట్లాడుతున్న మాటలు వ్యర్థం, నీ బ్రతుకు వ్యర్థం అని చెప్తున్నాడు ఆయన. దేవునితో సహవాసం లేకపోతే, దేవుని సన్నిధిలో నువ్వు స్థిరుడిగా ఉండకపోతే, దేవుని యొక్క ఆలయములో, దేవుని సంఘములో నీకంటూ ఒక స్థానాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోకపోతే నీ బ్రతికే వ్యర్థము అని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎన్ని పనులన్నా చేయొచ్చు, ఎన్ని కార్యక్రమాలన్నా మందిరంలో చేసి ఉండొచ్చు, కానీ నువ్వు స్థిరుడిగా మందిరంలో లేకపోయినట్లయితే నీ బ్రతుకు వ్యర్థము అని దేవుని యొక్క మాటలు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సూర్యుని క్రింద ఉన్నదంతా వ్యర్థం అనడానికి గల కారణం, సొలొమోను అక్కడ యాకరువు పెట్టేది ఏంటంటే భూమి మాత్రం స్థిరంగా ఉండిపోతుంది. మనుషులంతా మరణిస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, మరలా మనుషులు వస్తున్నారు, వారు వెళ్ళిపోతూ ఉన్నారు. మనుషుడు పుడతాడు, చనిపోతాడు, పుడతాడు, చనిపోతాడు. భూమి మాత్రం స్థిరంగా ఉంటుంది. నదులన్నీ కూడా వెళ్ళి ఆ సముద్రంలో కలుస్తున్నాయి. ఆ సముద్రంలో కలిసినటువంటి ఆ నీరు మరలా తిరిగి నదుల ద్వారాగా తిరిగి వచ్చి మొదటి స్థానానికి వెళ్ళి మరలా వచ్చి మళ్ళా సముద్రంలోనే అది కలుస్తూ ఉంది. నువ్వు పరలోకము నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని ఆత్మరూపిగా ఈ లోకానికి వచ్చినటువంటి నీవు నీ ఆత్మను తిరిగి ఆయనకు అప్పచెప్పవలసిన బాధ్యత ఉంది. ఎక్కడి నుంచైతే నీ వచ్చావో తిరిగి అక్కడికే చేరాలి బిడ్డ, అక్కడికే చేరాలి. నీ ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభించావో తిరిగి మళ్ళీ ఎలాగా ప్రయాణం ముగించుకొని ఎలాగ అదే స్పాట్కి వస్తున్నావో అలాగే మనం ఎక్కడి నుండి వచ్చామో తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. మన జీవితం అది, మన జీవిత చక్రం అది, మన కాల చక్రం అది. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి ఇదే మన ప్రయాణం గురించి. భూమి మాత్రం స్థిరంగా ఉండిపోతుంది, మనుషులంతా మరణిస్తున్నారు, విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. 4వ వచనంలో మనకు వ్రాయబడినటువంటి మాట, ఒక తరం గతిస్తే మరో తరం వస్తుంది. అక్కడ భూమి మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది. అది గమనించాలి. దేవుడు శాశ్వతం, దేవుని వాక్కు శాశ్వతం, దేవుని ప్రేమ శాశ్వతం, దేవుని సన్నిధి శాశ్వతం. నీవేవేవో చేసుకున్నా, ఈ లోకంలో ఉండి ఎలాగ మనం బ్రతికినా అది మనం అనుభవించవలసిందే తప్ప దానికి లెక్క అప్పచెప్పుకోవలసిన పరిస్థితే వస్తుంది తప్ప మనల్ని గొప్ప వాళ్ళని ఎవరు అనరండి. అసహించుకుంటారు, చేదరించుకుంటారు, ఉమ్ము వేస్తారు. జీవితాల్లో మన క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా లేనప్పుడు నువ్వెక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళటానికి సక్రమమైన మార్గములో ప్రసంగి ఏది చెప్తున్నాడో అన్నీ కూడా వ్యర్థం 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 అని చెప్పుకుంటూ ఉంటూ ఎన్ని చేసినప్పటికీ కూడా సూర్యుని పైనున్నటువంటి ఆ దేవుడు తప్ప మనకి గతి ఎవరో లేరని చెప్తూ ఉన్నారు. అది ఇక్కడ 4వ వచనములో మనం గమనించవలసినటువంటి విషయం. ఇక్కడ ఈ ప్రసంగి విషయంలో మనం చూస్తున్నాడు. ప్రసంగి గ్రంథం అంతట్లో కూడా సొలొమోను జీవితం అంతటి మీద వ్యాపించి ఉన్నటువంటి ఒక చక్కటి ఆయన మీద వ్యాపించి ఉన్నటువంటి ఒక చక్కటి మాట అని చెప్తున్నాడు. మరణం గురించి, మరణాన్ని ఒక నీడగా చూసినటువంటి వ్యక్తి ఆయన. ప్రతిది అనుభవించి చెప్తున్నాడండి. ఇక్కడ ప్రసంగి అంటే ఈ సొలొమోను ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుందో బాగా అర్థం చేసుకోండి. ప్రసంగి గ్రంథంలో మనం అడుగు పెట్టాం కాబట్టి ప్రతిది అర్థం చేసుకోవాలి. ఎందుకు తెలుసా? ప్రతిది ఆయన రుచి చూచి చెప్పినటువంటి మాటలు ఇవి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంత అన్నం పట్టుకెళ్ళి ఆకలిగా ఉన్న ఆయనకి ఆయన అన్నం పెట్టాడు అనుకుందాం. ఆ అన్నం పెట్టినప్పుడు ఆ వ్యక్తి అన్నం తింటూ ఎంత కృతజ్ఞత
భావంతో ఆ దృష్టితో ఆ పెట్టిన వ్యక్తిని చూశాడో అది చూశాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చాసి గోపు మీద కొట్టి ఆ ఎదురుగుండా నిలబడి అతనేం చేశాడో అది కూడా చూశాడు. ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో వారిని నమస్కారం పెట్టి పూజించి ఆ మాట్లాడిన విధానము చూశాడు. అలాగే కొందరు స్త్రీలతో సహవాసం పెట్టుకొని అది ఎలాగుంటుందో కూడా చూశాడు. సొలొమోను చరిత్ర అర్థం చేసుకుంటే చాలా ఉంటాయి ఇందులో. సొలొమోను రాజుగా ఉండే జ్ఞానిగా ఉండి ఇవన్నీ కూడా అనుభవించాడు. అన్నీ కూడా అనుభవించుకుంటూ వచ్చాడు. మంచిని చెడును అన్నింటిని కూడా ఆయన స్వయంగా చేస్తూ మంచిని చేస్తున్నాడు, చెడుని చేస్తున్నాడు. వాటిలో ఉన్నటువంటి ఆ పరమార్థం ఏంటి అనేది ఆయన తీస్తున్నాడు. ఆయన ఎందుకో తెలుసా, ఆయన దేవుడు ఏర్పరచుకున్నటువంటి మహాజ్ఞాని. దేవుడు ఏర్పరచుకున్న మహాజ్ఞాని. ఆ తరములో ఆయనంతటి జ్ఞాని ఎవరు లేరు. అందుకే దేవుడు అన్ని పనులు ఆయనకు అప్పచెప్పాడు. అందుకైనా ప్రతీది కూడా రుచి చూచి మరి తెలుసుకుంటూ ఉన్నాడు. రుచి చూచి చూడండి. ఇప్పుడు సపోజ్ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆయనతో పాటు తన వంటవాడు కూడా వెళ్తాడు. వంటవాడు అంటే మామూలుగా ఏది ఇంట్లో పనిచేసేవాడు కాదండి. ఫుడ్లో బీటెక్ చేసినోడు, ఎంటెక్ చేసినోడు ఉంటాడు అక్కడ. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు కూడా. ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. మనం వంటోళ్ళు అంటాం కదా. ఆయన వెళ్ళి ఆయన తినే ప్రతి పదార్థాన్ని కూడా ముందు ఆయన టేస్ట్ చేస్తాడు. ఆయన టేస్ట్ చేయాలి ప్రతిదీ కూడా. ఆయన తిన్న తరువాత ఇది ఓకే అనుకుంటేనే ఆయన కొట్టిస్తారు, లేకపోతే ఆయన కొట్టించరండి. అలాగే సొలొమోను ప్రతి పదార్థం మీద ఆయన చెయ్యి పెడుతున్నాడు. ప్రతి పదార్థాన్ని ఆయన ఆస్వాదిస్తున్నాడు. ప్రతి విషయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఆస్వాదించి నీకు నాకు దాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున అది చెప్తూ ఉన్నాడు. మరణం గురించి చెప్తూ ఉన్నాడు ఆయన. ఎన్నో రెఫరెన్స్లు దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ముందుకు వెళ్ళేటప్పుడు మనకు వస్తూ ఉంటాయి. ఈ భూమి మీద ఉండేది కొద్ది కాలమే కదా. మనమంతా కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలం అర్ధరహితమైనటువంటి జీవితం కనుక మనం జీవించాము అనుకోండి, భూ సంబంధ విషయాల్లో మనం అర్థం లేకుండా ఈ కొద్ది కాలం అన్నటువంటి జీవితం ఈ భూమి మీద అర్ధరహితముగా మనం కనుక జీవించినట్లయితే ఇంకా మన జీవితాలు దేనికి పనికి వస్తాయండి? ప్రతి మనిషి తన జీవితానికి ఒక అర్థం ఉండాలి కదా. ప్రతి వ్యక్తి అతను బ్రతుకున్నప్పుడు కంటే చనిపోయిన తరువాత, మరణం అయిపోయిన తరువాత తనకంటూ చెప్పుకోవటానికి ఒక రకమైనటువంటి విధానం ఉండాలి కదా. ఫలానా వ్యక్తి ఫలానా విధంగా బ్రతికాడు, ఫలానా వ్యక్తి ఫలానా విధంగా ఉన్నాడు, ఫలానా వ్యక్తి ఫలానా రకంగా చనిపోయాడు. చెప్పుకుంటారా? చెప్పుకోరా? ఖచ్చితంగా చెప్పుకుంటారు. ఈరోజు మనం చేస్తున్న పనులు సూర్యుని క్రింద మన భూమి మీద మనం చేస్తున్న పనులు ఒక్కొక్కడు ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రతి మానవుడు, స్త్రీ అయినా పురుషుడైనా, వారి క్యారెక్టర్స్ ఒక్కొక్కరు అర్థం చేసుకొని పరిశీలన చేసుకుంటే ఈ బ్రతుకు యొక్క పరమార్థం ఏంటో తెలుస్తుంది. పరమార్థం ఏంటో తెలుస్తుంది. బ్రతకటం గొప్పతనం కాదు. మనము బ్రతుకుతున్నాం, జంతువులు బతుకుతున్నాయి. మనము బతుకుతున్నాం, మన ఇంట్లో ఉన్న అవి కూడా బ్రతుకుతున్నాయి గేటు బయట. దానికి ఇది మనకి సంబంధం లేదు. మన జీవన విధానం వేరు, వాడి జీవన విధానం వేరు. కానీ బొత్తిగా అట్లాంటి జీవితం ఒకవేళ జీవిస్తూ ఉంటే
ప్రభు యొక్క వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, ఈ సూర్యుని క్రింద నువ్వు చేయుచున్న ప్రతి పని వ్యర్థమే, ప్రతి పని వ్యర్థమే. అందుకేనంటాడు మరణం అనేది ప్రతి ఒక్కడికి వస్తుంది. ఈరోజు మాట్లాడుతున్న నేను పోతాను, తర్వాత ఇంకొకడు వచ్చి మాట్లాడతాడు, వాడు పోతాడు, తర్వాత ఇంకొకడు వచ్చి మాట్లాడతాడు, వాడు పోతాడు. కానీ కూర్చున్నటువంటి ఆ భూమి మాత్రం స్థిరం, స్థిరం. అక్కడ వెళ్ళిపోయిన ప్రతి వాడి చరిత్ర అక్కడ కనపడుతుంది, ప్రతి వాడి హిస్టరీ కనపడుతుంది. అదే రేపు రాకడలో మనకి కాంట పట్టుకొని వస్తాడు ఆయన, త్రాసు పట్టుకొని వస్తాడు ఆయన. ఆ త్రాసులో కూర్చోబెట్టినప్పుడు అప్పుడు తెలుస్తుంది మన జీవన విధానం ఏంటో, మన బ్రతికేంటో. బ్రతికినంత కాలము దేవుని బిడ్డగా బతకండి. బ్రతికినంత కాలము క్రైస్తవుడు అయితే దేవుని ఆలయములో, ఏదో ఒక ఆలయములో, నీకు ఇష్టం ఉన్నటువంటి ఆలయానికి నువ్వు పో, అక్కడ ఉండు, స్వేచ్ఛగా బ్రతుకు, సంఘాలను పాడు చేయకు, సంఘములో ఉన్నటువంటి కుటుంబాలను పాడు చేయకు. దేవుడు చూస్తూ ఊరుకోడు, దేవుడు చూస్తూ ఊరుకోడండి. నీకు తెలుసో తెలియదు అట్టి వారిని దేవుడు పగ తీర్చుకుంటాడు. చాలా డేంజర్ అది. ఇష్టం లేదనుకోండి చక్కగా ఎక్కడికైనా పోవచ్చు, ఇష్టం ఉందనుకోండి మనసు మార్చుకొని ప్రశాంతంగా దేవుని బిడ్డలుగా మీరు ఉన్నటువంటి, మీరు వెళుతున్నటువంటి సంఘములోనే మీరు స్థిరంగా ఉంటూ అనేక మందికి దీవెనకరంగా ఉండండి. మీరు ఎవరికన్నా గొప్పలు కాదు, ఇక్కడ ఎవరికంటే కూడా గొప్ప వ్యక్తులు కాదు. నీ బ్రతికేదో నువ్వే బ్రతుకుతావు, ఎత్తటి వాడు బ్రతికేదో వాడే బ్రతుకుతాడు, ఎవరిది వాళ్ళకే. అందుకంటున్నాడు సూర్యుని క్రింద జరిగే ప్రతీది కూడా వ్యర్థము, వ్యర్థము, వ్యర్థం. మనకి మునుపు ఉన్నవేవి కూడా గతంలో జరిగిపోయినటువంటి విషయాలు, గత జనములో జరిగిన విషయాలు ఇప్పుడు మనకేం గుర్తుండవు కదా. తరువాత ఇప్పుడు ఉన్నటువంటివి తర్వాత వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోరు మనల్ని. ఇప్పుడు ఏదో ఊర్లో పుట్టామండి, ఏదో ఊర్లో పెరిగాము, ఎక్కడో చదువుకున్నాం, జ్ఞానం సంపాదించుకున్నాం, పట్టపట్టుకొని వచ్చాం. దేవుడు ఇక్కడ మనల్ని ఈ విధంగా స్థిరపరిచాడు. ఈరోజు మన ఊరు వెళ్తే నువ్వు ఎవడవని అడుగుతారు మనల్ని. మన తరం అయిపోయింది. మన తరములో, మనం ముందున్న తరములో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు, కాలం వెళ్ళిపోయింది. నువ్వు పుట్టిన ఊరు అక్కడే ఉంది, నువ్వు పుట్టిన ఇల్లు అక్కడే ఉంది, నువ్వు పుట్టినటువంటి స్థలం అక్కడే ఉంది. కానీ ఈ రోజు నువ్వు వెళ్తే నువ్వెవరు అయ్యా అని మాట్లాడే పరిస్థితి వస్తుంది. అక్కడ గుర్తు ఉండదండి ఎవరికి. తర్వాత వాళ్ళు కూడా జ్ఞప్తికి తెచ్చుకోరు. ఈయన ఫలానా వారు అబ్బాయి అండి, ఫలానా వారు అమ్మాయి అండి. ఎవరికి కావాలి అక్కడ? నువ్వెవరు అమ్మాయి అయితే ఎవరికి కావాలి, ఎవరు అబ్బాయి అయితే ఎవరికి కావాలి? నిన్ను గుర్తించుకోవలసిన అవసరం వాళ్ళకి లేనే లేదు. అందుకే ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి బిడ్డలారా గమనించండి, మనకి ఉన్నది ఒక్క జీవితమే. ఈ ఒక్క జీవితంలో అన్నీ కూడా అనవసరమైన విషయాలన్నీ కూడా మన నెత్తిన వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి బ్రతుకు చాలా భారమైంది సుమా. ఎంతకాలం మేనేజ్ చేసుకుంటాం సహోదరుడా? ఎంతకాలం నీకు అవసరాల కొరకు మేనేజ్ చేసుకుంటూ బ్రతుకుతావు ఈ లోకంలోను? ఏంటి, ఎందుకు మేనేజ్ చేయాలి? అసలు ఏంటి జీవితం? అలాంటి బ్రతికే భారం అని చెప్తున్నాడు కదా ఈయన. ఈ ఒక్క జీవితమే అయితే అది కేవలం అవసరం లేదు, మనకి అనవసరం. అలాంటి బ్రతికే భారం. ఈ ప్రకృతిలో ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ ప్రకృతిలో ఏది కూడా స్థిరమైనది కాదు. అది వస్తూ ఉండాలి, వెళ్ళిపోతూ ఉండాలి.
ఈ ఋతుచక్రం తిరుగుతూనే ఉండాలి. ఇది ఎట్టి పరిస్థితులు ఆగేది కాదు. అందుకే 5వ వచనం నుండి 8వ వచనం వరకు మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఈ మాటలన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. నాయన, కొత్తది ఏదైనా వచ్చిందంటే, ఆహా ఇది చాలా కొత్తదండి, ఇది చాలా బాగుందండి, ఈ సిస్టమ్ బాగుందండి, దీంట్లో మనం ఇలాగుందామండి అలాగుందామండి అని మనం అనుకుంటాం. నీకు తెలుసు తెలీదో అది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిపోయి ఉంటుందంట. ఇప్పుడు నీకు కొత్తగా అనిపిస్తుంది అంతే, అది నీళ్ళు భ్రమపరుస్తుంది అంతే. అది ఆల్రెడీ అయిపోయింది, ఒకనాడు జరిగిపోయింది. ఒకనాడు జరిగిపోయిందండి, ఒకనాడు. ఇప్పుడు లేదు. మీకు తెలుసా, ఫస్ట్లో నేరో కట్ ప్యాంట్లు ఉండి అందరికీ, తర్వాత బెల్ బాటమ్స్ వచ్చాయి అడవి రావణ సినిమా వచ్చాక. గమనించండి, నేరో కట్ ఉన్నప్పుడు చక్కగా టైట్ కుట్టించుకునే వాళ్ళం అందరం మనం. తర్వాత అడవి రాముడు వచ్చిన తర్వాత ఆ రోడ్ ఈడ్చేట అంతటి లంగాల్లా కుట్టించుకున్నాం. అవి ఏనాడో అయిపోయి మళ్ళీ ఈ రోజున మనం నేరో కట్లోకి వచ్చాం. అంటు పట్టుకుని కాలుకి బాగా అంటు కట్టుకుని ఉండేటువంటి ప్యాంట్లు ఆడవాళ్ళు అవి వేస్తున్నారు, మగవాళ్ళు అవి వేస్తున్నారు. ఆడవాళ్ళు అయ్యే ప్యాంట్లు, మగవాళ్ళు కూడా అవే ప్యాంట్లు వేస్తున్నారు. నిజమా కదా? ఇవన్నీ జరిగిపోయి జరుగుతున్నాయి, జరగబోతున్నాయి కదా. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ లేదా పాస్ట్ పార్టిసిపుల్ అంటారు దాన్ని ఇంగ్లీషు భాషలో చెప్పాలంటే. కాబట్టి గమనించాలి, ప్రతి వ్యక్తి కూడా ప్రసంగి గ్రంథంలో ఉన్న విషయాలు మాట్లాడుతూ ఉంటే నిజంగానే ఇది నా జీవితమేనా అనిపిస్తుంది, నా కోసమే అనిపిస్తుంది, నన్నే అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? సూర్యుని క్రింద మనం ఉన్నాం, సూర్యుని క్రింద మనం జీవిస్తున్నాం. బుద్ధి జ్ఞానము కలిగినటువంటి జీవితం జీవించటం అవసరం ప్రతి వ్యక్తికి కూడా. అహంకారంతో, అవివేకంతో మనల్ని ఎవడో పట్టించుకోవట్లే మనకేంటి అనుకుంటే, చెప్పాను కదా ఇందాక, మనం బ్రతుకుతున్నాం, గేటు బయట ఆ జంతువులు కూడా బ్రతుకుతూ ఉంటాయి. అవి అంతే. ప్రభువు దేవుని యొక్క వాక్యం ఇది, ప్రభు యొక్క వాక్యం. మరణం వస్తుంది, మరణం వెళ్తుంది. ఒకడు సస్తున్నాడు, ఇంకొకడు వస్తున్నాడు. భూమి మాత్రం అక్కడే ఉంటుంది, కాలచక్రం అక్కడ ఉంది. సూర్యుడు అక్కడ బయలుదేరుతున్నాడు, సాయంత్రానికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వెళ్తున్నాడు. సముద్రంలో ఈ నదుల్లో ఉన్నటువంటి నీరు సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రపు నీరు మరలా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ప్రారంభమవుతుంది, మరలా తిరిగి వచ్చి సముద్రంలోనే కలుస్తుంది. మానవునికి జీవితం కూడా అంతే. భూమి మీద ఉన్నంత కాలము కూడా దేవుని బిడ్డలుగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ కూడా, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి మనం చేసేటువంటి పిచ్చి పిచ్చి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వ్యర్థమని చెప్తున్నాడండి. వ్యర్థం. చక్కగా నీకున్న కుటుంబం, నీకున్నటువంటి స్థానం, నీకున్న గౌరవం, నీకున్న మర్యాద, ఇవన్నీ కూడా నువ్వు కాపాడుకోగలిగితే సూర్యుని క్రింద మనం ఉన్నాం కాబట్టి, సూర్యుడి యొక్క ఆ సూర్య రశ్మిని మనం అనుభవిస్తున్నాం కాబట్టి, సూర్యుని కంటే శక్తిమంతుడు, సూర్యుడినే మన కొరకు ఏర్పరిచిన వాడు ఆ పైన ఉన్నాడు. ఆ పైన ఉన్నవాడు దయ్యను పొందుకోవటం మానవుని యొక్క ధర్మం. అది చెప్తున్నాడు ఆయన, అది చెప్తున్నాడు. కాబట్టి ఈ సూర్య మండలంలో కానీ, సూర్యం కింద కానీ, భూమి మీద కానీ ఎన్ని జరుగుతూ ఉన్నా వాటన్నింటినీ కూడా మన కొరకు దేవుడిచ్చాడు. కాబట్టి బుద్ధి జ్ఞానములు కలిగి మనుషులు జీవించటం దేవునికి ఇష్టం. మిగతా అన్నీ కూడా వ్యర్థమే. నిజమే, అన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి మన జ్ఞానం కానీ, మన ఐశ్వర్యం కానీ, మన ధనం కానీ, మన గుణం కానీ, మనం చేస్తున్న పనులు కానీ ఏవైనా కూడా సూర్య మండలానికి పైనున్న ఆయన
శ్రద్ధగా చూస్తున్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. దేవుని ఆలయాలు వ్యర్థం కాదు, దేవుని సేవకులు పిచ్చోళ్ళు కాదు. నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో ప్రార్థన పూర్వకముగా దేవుని దగ్గర మొర్ర పెట్టగలిగిన వాడే దేవుని సేవకుడు. నీకు ఇష్టమైతే ఉంటావు, కష్టమైతే పోతావు. చర్చ అక్కడే ఉంటుంది, సేవకుడు అక్కడే ఉంటాడు. సేవకుడు తర్వాత సేవకుడు వస్తూనే ఉంటాడు. ఇలాంటి 1000 మంది రావచ్చు, 2000 మంది పోవచ్చు. సూర్యుడి కింద నీవున్నావు, సూర్యుడి పైన మన ప్రభు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉంటాడు. జాగ్రత్త సుమా. ఆత్మవిమర్శ చేసుకోండి. ఆత్మవిమర్శలో మానవులంతా కూడా ఇప్పుడు ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆనాడు మనుషులు చేశారు, సైన్యం చేసింది. ఈనాడు దేవుని యొక్క సైన్యం యుద్ధం చేస్తుంది, 3వ ప్రపంచ యుద్ధం. మీరు లేవండి, మీరు రండి, మీరు నిలబడండి, మీరు బారులు తీరి నిలబడండి. మీ పక్షమున నేను యుద్ధం చేస్తానని దేవుడు మాట్లాడాడు. వారెవరు యుద్ధం చేయలేదండి. ఒక్కడు కత్తి పట్టుకోలేదు, ఒకడు విల్లు పట్టుకోలేదు, ఒకడు రథం ఎక్కలేదు. కానీ యుద్ధంలో గెలిచేశారు. యుద్ధంలో గెలిచారు. ఎవరు చేశారు తెలుసా? దేవుడు చేశాడు యుద్ధం. ఇప్పుడు అదే యుద్ధం జరుగుతుంది ప్రపంచంలో. నువ్వు క్రైస్తవ బిడ్డగా సక్రమమైన జీవితమును అనుభవిస్తే ఏ వైరస్ ని దగ్గరికి రాదు, ఏ రోగమునికి రాదు. దేవుని బిడ్డగా కనుక నువ్వు జీవించకుండా సైతాన బిడ్డగా ఉన్నావా, నీ బ్రతుకు ఏమవుతుందో ఆలోచన చేసుకో. క్రైస్తవుడు అనేవాడు ఎవ్వడికి కూడా దేవుడు ఇవి రానివ్వడు. దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి ఇలాంటి ఏ శోధనలు రానివ్వడు. కృతజ్ఞతాహీనులుగా శరీర క్రియల కొరకు మన జీవితాలని నాశనం చేసుకుంటూ ఉంటే అది మన చేతిలో లేదు, దేవుని చేతిలో పని. ఉగ్రత, 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. జాగ్రత్త, అంత వ్యర్థం వ్యర్థం వ్యర్థం. చూద్దాం, రేపు ఉదయకాలం 16వ వచనం నుండి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన ప్రభు, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ప్రసంగి వ్రాసినటువంటి గ్రంథంలో ఉన్న మాటలు మేము చదువుకోవటానికి, మేము ధ్యానించుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు కూడా వచ్చి అక్కడ ఉన్నారు. నీ స్వరము ఎవరైతే వింటారో వారే లోపలికి వెళ్తారు. నిజమే, ఈ ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాలని ఎవరైతే అర్థం చేసుకొని బ్రతుకులు మార్చుకుంటారో వారే నీ వద్దకు వస్తారు నాయన. మిగతా వారు బుద్ధి లేని కన్యకులకు వలె వారు ఇక్కడే మిగిలిపోతారు. కనుక మేమంతా కూడా బుద్ధి కలిగిన కన్యకుల వలె సిద్ధపడి నీ వాక్యాన్ని పట్టుకొని, నీ దివిటీలు పట్టుకొని నాయన నీ కొరకు అలంకరించుకొని సిద్ధపడే భాగ్యం మాకు అందరికీ ఇమ్మని యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ